కుమార్ రెడ్డి, ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ ఐఎమ్ టెలింగ్ యూ, తెలంగాణ రాష్ట్రంలో త్వరలో ఏర్పడబోయే 2/3 మెజార్టీతో త్వరలో ఏర్పడబోయేటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉంటుందో ఆ అధికార పార్టీ యొక్క అధ్యక్షుని నేను ఎవరో చెప్తున్నాను నీకు. ఇది 100% జరగబోతుంది. తెలంగాణలో త్వరలో అధికారం చేపట్టబోయేటువంటి అధికార పార్టీ యొక్క అధ్యక్షుని నేను ఆ హోదాలో మాట్లాడుతున్నా. కాంగ్రెస్ నాయకులు కూడా అదే చెప్తున్నా. దామోదర్ రాజసింహ నువ్వు ఎవరు అంటే నేను ఏందో ఇప్పుడు చెప్పినా, ఇక రేపటి నుంచి అంతా అట్లే ఆ పద్ధతిలో మాట్లాడదాం. ఇక అదంతా ప్రజలకు తెలుసు అదంతా కదా. నేను ఒకటే మాట్లాడుతూ ఉన్నా. ఇలా కాంగ్రెస్ ఆంధ్ర వాళ్లకు తెలంగాణలో పాపం ఇంకా దోసుకోవాలి, ఇక్కడ ఉద్యోగాలు ఇంకా కొట్టేయాలి, ఇంకా కూడా మేము ఇక్కడనే తిష్ట వేసి ఉండాలి ఉంటే అటువంటి ఉండొచ్చు కొంతమ్మ కోరికలు. నేనేదైనా మాట్లాడితే కాంగ్రెస్ ఆంధ్ర వాళ్ళు మాట్లాడటం లెక్క, కానీ తెలంగాణలోకి ఏం నొప్పి అవుతుంది నాకు అర్థం కాదు. పొన్నాల లక్ష్మి అంటాడు నువ్వు రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతూ. ఏం రెచ్చగొట్టే తెలంగాణ న్యాయం ఆడితేనే రెచ్చగొట్టినట్టు కనబడతారా? ఉన్నట్టు మాట్లాడితేనే రెచ్చగొట్టినట్టు కనబడతారా? ఏది మాట్లాడినా రెచ్చగొట్టడం ఎట్లా? మీకు శాత కాకపోయా ఎవడన్నా కొట్లాడుతా అంటే అయితే సపోర్ట్ చేయాలా, లేకపోతే నోరు మూసుకొని పడి ఉండాలి, కానీ రెచ్చగొట్టడం నాకు అర్థం కాక నువ్వెవరంటే ఇప్పుడు నేను ఎవరో నేను చెప్పినగా ఏందా? ఎందుకు అరుస్తారా? ఎందుకు అరుస్తారు పోతాక? నేను ఒకటే మాట్లాడుతున్నా. మేము 1,96,000 అడిగినాం కేంద్ర ప్రభుత్వాన్ని. పోలవరం డిజైన్ మార్చమని కోరినాం. పోలవరం మీద కేసీఆర్ కానీ టీఆర్ఎస్ కానీ కొత్తగా మాట్లాడతలేదు. 2005, 2006 నుంచే సుప్రీంకోర్టులో కేసు వేసి కొట్లాడుతున్నాం. మేము ఆ రోజు నుంచే ఫైట్ చేస్తున్నాం. ఓపెన్ కొట్లాడుతున్నాం వివిధ వేదికల మీద. ఇది కొత్తది కాదు కొట్లాడ. పొన్నాల లక్ష్మి గారు మీరు గుర్తుంచుకోవాలి. పోలవరం డిజైన్ మార్చమన్నాం. తెలంగాణ ఒక జాతీయ ప్రాజెక్ట్ కావాలని అడిగినాం. ఎక్కడ ఉద్యోగులు అక్కడికే పోవాలని అడిగినాం. ప్రధానమంత్రిని అడిగినాం. ఉమ్మడి రాజధాని 10 ఏళ్ళు వద్దన్నాం. తెలంగాణకు స్పెషల్ స్టేటస్ ఇవ్వమని అడిగినాం. పునర్నిర్మాణ ప్యాకేజ్ కోరినాం. ఉద్యోగులు పెన్షనర్లు జనాభా ప్రాతిపదికన పంచొద్దని కోరినాం. ఒక్క విషయమన్నా కేంద్రం సానుకూలంగా ఒప్పుకున్నదా? మన బిల్లు ఫైనల్గా పాస్ చేసే టైంలో ఇవన్నీ మేము అడగలేదా? మీ ద్వారానే కదా మేము పంపించిన లెటర్లు. మీడియాకు చెప్పే కదా నేను పోయి అడిగిన. రాష్ట్రపతి గారికి కాల్చిన మెమోరాండం ఇచ్చినా కదా. ప్రెస్ కూడా విడుదల చేసినా కదా. ప్రైమ్ మినిస్టర్ ఓపెన్ లెటర్ రాసిన దాన్ని కూడా అడిగినా కదా. జీవోఎం ముందు కలిసినప్పుడు కూడా ప్రెస్కి విడుదల చేసినా కదా. మేబీ అన్నీ ఇవి మేమైనా చీకట్లు అడిగాము. ఇవన్నీ ఓపెన్గానే కుండబద్దలు కొట్టినట్టు ఉత్తరాలు రాసుకుంటూ ప్రెస్కు రిలీజ్ చేసుకుంటూ ప్రజల సాక్షిగా ప్రజల ముందు ప్రజల పరంగా అడిగినాం. అడిగిన మాట నిజం కదా. మీరు ఏమీ అడగలే, నోరు మూసుకొని పడి ఉన్నారు. మీరు ఏమీ అడగలే. మిమ్మల్ని జాగృతం చేస్తే ఇట్లా అవుతుందా బిల్లు 7 మండలాలు కలుపుతుందా అంటే మీరు రాలే, అడగలే. మీరు ఎప్పుడు మాట్లాడిన చరిత్రలో మీరు రోసే 14 రద్దు చేసినాడు మాట్లాడినరా? కొట్లాడినరా? మంత్రివర్గంలోని సప్పటి కొట్టిన తప్ప సన్నాసుల్లాగా అక్కడ మాట్లాడితే నేను ఆమరణ దీక్ష పట్టే కర్మ ఎందుకు పట్టేది? ఎన్నెన్ని నోరు తెరిచిన మీరు? రాజశేఖర రెడ్డి ఇంకెక్కడ తెలంగాణ ఆంధ్ర అసెంబ్లీలో అంటే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఆయన బతుకున్నప్పుడు ఆయన పక్కన చేరి ఎక్కిరించారు తప్ప గదేం మాట మాట్లాడతాను అన్నారా? చూడలేదా లోకమంతా ఇదంతా ఏం జరిగిందో? అట్లనే ఒక్క రూపాయి కూడా ఇయ్యా ఏం చేసుకుంటావో చేసుకొని కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడితే అట్టెట్లా మాట్లాడుతూ ముఖ్యమంత్రి అట్టెట్లా అని చెప్పి తెలంగాణ మంత్రి ఒక్కడన్నా లేచి నిల్చున్న మాట్లాడిందా? ఒక్కడన్నా? ఎవరిని తెలియదు మీ చరిత్ర? ఫ్లోరైడ్ జీవనం నల్గొండ నాశనం అయిపోతుంది. పెద్ద కొట్టాలు జరిగినాయి, ఉద్యమాలు జరిగినాయి, అనేక బాధలు పడుతున్నారు. దాన్ని పక్కన పెట్టి 7,000 కోట్లతోని కిరణ్ కుమార్ రెడ్డి చిత్తూరు జిల్లాకు మంచినీటి పథకం శాంక్షన్ చేసుకుంటే గంగిరెద్దులాగా తలకాయలు మంత్రివర్గంలో సంతకాలు పెట్టింది తప్ప మరి దాంతోపాటు మన నల్గొండ ఇయ్యవాయని అడిగినరా? కొట్లాడినరా? ఎందుకో కొట్లాడరు? నోరు లేవా? మీరు తింటలేరా? పదవులు లేవా? మీకు శాత కాదా? పౌరుషం లేదా?
వాట్ ఈస్ ద రీజన్? మీరు అడగరు, అడగటోని అడ్డం తలుగుతారు. పున్నాల లక్ష్మయ్య ఎవరైనా జలయజ్ఞాన్ని ధనయజ్ఞంగా మార్చినటువంటి దొంగల ముఠాల మెంబడిన ఆ ముఠా సభ్యుడు. తెలియదా లోకానికి? ఇది జలయజ్ఞాన్ని భక్తు ధనయజ్ఞంగా మార్చినటువంటి ఒక దొంగల ముఠా సభ్యుడిన. నువ్వే కదా సంతకాలు పెట్టింది. 6 ఏళ్ళు ఇరిగేషన్ మంత్రి పదవి వెలిగబెట్టింది నువ్వే కదా. కనీసం నీ జిల్లాలో ఉన్న దేవాదుల ప్రాజెక్టును పూర్తి చేయగలిగినావా నువ్వు? 6 ఏళ్ళు ఇరిగేషన్ శాఖ మంత్రి ఉంటే దేవాదుల మొదటి దశలను దాటిందా? నీ గొప్పతనానికి ఇయ్యాల మాట్లాడుతున్నావు పెద్దగా నోరు పెట్టుకొని. దేవాదుల కేసీఆర్ పుణ్యాన్ని వచ్చింది. 2001లో కేసీఆర్ ఉద్యమం పెడితే చంద్రబాబు నాయుడు వైపు పునాది వేసి రాయేసి అగమేఘాల మీద ప్రారంభించిన ప్రాజెక్టు దేవాదుల. కేసీఆర్ పుణ్యాన్ని దేవాదుల వస్తే భయానికో భక్తికో 6 ఏళ్ళు ఇరిగేషన్ మంత్రి ఉండి కనీసం దాన్ని కంప్లీట్ చేయలేను. ఇక నీ తెలివి ఆపాడదో నీ ప్రజ్ఞ ఆపాడదో నువ్వు ఎంత శక్తిమంతునువో. పున్నాల మంత్రిగా ఉన్నప్పుడు అంతా ఒక అసమర్థుని జీవయాత్ర లాంటి యాత్ర అనేది నీ మంత్రి పదవి కాలం అంతా. మరి అసమర్థం జీవ ఎన్నడైనా కాలు కదిలిచ్చినావా? కట్టేవాటి తిప్పినావా నువ్వు తెలంగాణ కోసం? ఏడగానే వాడు ఉద్యమం ఉధృతమైతే అయితే అమెరికా బాట లేకపోతే ఆసుపత్రి బాట అనేది తెలియదా ప్రపంచానికి? ఇక ఉద్యమం గట్టి గడబడి కాగానే అయితే అమెరికా లేకపోతే పోయి హాస్పిటల్లో జాయిన్ కావాలి. ఇదంతా నీ చరిత్రనే కదా. ఈ తెలంగాణ ప్రజలకు తెలుసు కదా ఏ సమయంలో ఎవరెక్కడ ఉన్నారు. మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఎవరితో మాట్లాడుతున్నామని. పదవులలో మంచిగా ఊరేగి ఎన్నడూ ఉద్యమములు రాక ఒక్కనాడు కూడా ఒక్కసారి పదవికి రాజీనామా చేయక కడుపులో సల్లగదల కూడా ఇంట్లో కూర్చున్నలేమో మీరేమో గొప్పవాళ్ళట. ఇప్పుడు కూన్లాగాకే షహీదో మెమ్మిలుగా అన్నట్టు ఇక ఇలా వచ్చిన తెలంగాణకు నేను సిపాయిని అంటే నేను సిపాయిని, నా అంత ఆకు సిపాయి లేడంటే నా అంత ఆకు సిపాయి లేడు. కానీ తెలుస్తలేదు జనానికి. జనం వీళ్ళను జోకర్లను చూసినట్టు నవ్వుకుంటున్నారు. వీళ్ళని పీపుల్ ఆర్ లుకింగ్ ఎట్ యూ లైక్ జోకర్స్, డోంట్ ఫర్గెట్ ఇట్. అవన్నీ ఎందుకండి పెద్దగా మాట్లాడుతున్నాం? పొన్నాల లక్ష్మయ్య గారు ఈ పోతిరెడ్డి పాడ మీదనే కదా నీకు నాకు పంచాయతీ పెట్టిన టీవీ నెలలో జూబ్లీ హాల్లో. మర్చిపోయినావా? ఇంత చేయలే? అవన్నీ ఉన్నాయి, విజువల్స్ టెలికాస్ట్ చేద్దామా? పోతిరెడ్డి పాడ మీద మాట్లాడితే నువ్వు డబ్బా కొట్టిన రాజశేఖర రెడ్డి పక్షాన. టీవీ నైన్లో పెడతాం దమ్ముందా సవాల్ అంటే టీవీ నైన్లో పెడతామంటే నేను వచ్చిన నీతో సవాల్ చేయడానికి. సంక్రాంతి పండుగ నాడు టీవీ నైన్లో మన ఇద్దరికి వాదం జరిగింది. చుక్కలు చూసినావు నువ్వు. ఆ రోజు ఒకదానికి సమాధానం చెప్పలేకపోయావు. ఉన్నదంతా నా దగ్గర ఉంది. ఆ సీడీలన్నీ నా దగ్గర ఉన్నాయి. సమయం వచ్చి రిలీజ్ చేస్తాను. నువ్వేం మాట్లాడినావు నేనే మాట్లాడినావు. ఆంధ్రలోకి ఏందండి బాధ? ఒక్క టీఆర్ఎస్ అధికారంలో రావద్దు, కేసీఆర్ ఆధ్వర్యంలో రావద్దు. వీళ్ళుంటే వీళ్ళు మా ఏజెంట్లనేరి పొన్నాల లక్ష్మయ్య ఏంది, డి శ్రీనివాస్ ఏంది, వీళ్ళంతా మా మోసేది కింద నీళ్ళు దాగి బతికి వెళ్ళినాయి. వీళ్ళుంటే మేనేజబుల్. అది కాంగ్రెస్ వాళ్ళ స్కీము. వీళ్ళైతే మంచిగా అంగ్రేజీలా తలకాలుపుతా డూడు బసవన్నలాగా. అది కాంగ్రెస్ వాళ్ళ ఆంధ్ర వాళ్ళ స్కీము. ఆంధ్ర వాళ్ళకి పొన్నాల లక్ష్మయ్య అంటే బాధ లేదు, డి శ్రీనివాస్ ఉంటే బాధ లేదు, దామోదర్ రాజనరసింహ ఉంటే బాధ లేదు, కడియం సిఆర్, కేసీఆర్, ఏకే గోయలు వీళ్ళు ఉండద్దు. వాళ్ళ బాధ అది. సత్యవతి రాథోడు, సుదర్శన్ రెడ్డిలు ఉండద్దు. వీళ్ళకి రావద్దు అధికారం. వీళ్ళకి వస్తే వీళ్ళు ముక్కు మీద గుద్దుతారు కదా, నిలబెడతారు, ముక్కు పిండుతారు. మా ప్రజల హక్కులేవని చెప్పి ఒక్కొక్క ఇంచుకు నిలదీస్తారు. అవన్నీ ఎందుకండి? మీరు పెద్ద సిపాయిలే కదా, చాలా గొప్పలే కదా. పొన్నాల లక్ష్మయ్య గారు కేసీఆర్ ఎందుకు పనికి మాలినోడే కదా. ఒక చిన్న పని చేయరాదా? ఇంకా ఆర్డినెన్స్ రద్దు చేయించారు అప్పుడు ఢిల్లీ దాకా పోయి. వీడు ఎందుక ఉనక మీద రోకలు దుంకులాడు ఎగిరెగిరిపడాడు. ఇంకా 7 మండలాలు కలపకుండా ఆపిరా రాదు. నీకు సక్రమం అనిపిస్తుందా పొన్నాల లక్ష్మయ్య గారు ఆర్డినెన్స్ తీసుడు? అప్రజాస్వామికం అనిపిస్తుందా? బిల్లు పాస్ అయిపోయి రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్రపతి సంతకం అయిపోయిన తర్వాత తెల్లారలేదు మర్నాడు తీస్తుంది. మోసం అంటారా ఏమంటారు దాన్ని? గిరిజనులను ముంచడం కాదు. ఉద్యోగుల ఆప్షన్ల మీద మా దామోదర రాజనరసింహకు చాలా బాధ ఉంటుంది. ఎందుకో ఏమో నాకు తెలియదట. ఇక దామోదర రాజనరసింహ తెలిసినట్టు నాకు తెలియదట.
ట్రాన్స్ఫర్ల గురించి కొన్ని రూల్స్ ఉంటాయట. రూల్స్ ఉంటాయని నాకు తెలియదా? ఆప్షన్లు ఉంటాయని నాకు తెలియదా? ఎట్లా ఉంటాయో ఉద్యోగులను ఎట్లా పంచుతారో నాకు తెలియదా? నువ్వు చెప్పన్నా దామోదర్ రాజనరసింహ గారు నాకు ఎందుకే అంత మిడిసిపాటు? ఒక మాట అడితే చెప్తావా? దామోదర్ రాజనరసింహ గారు తెలంగాణ ప్రజలకు, తెలంగాణ ఉద్యోగులు ఒక విషయం చెప్పు. నువ్వు తెలంగాణ నిరుద్యోగులకు ఒక ఎక్స్ప్లెనేషన్ ఇయ్యి. నేను అడుగుతున్నా ఈరోజు. ఉట్టిగానే కేసీఆర్ని జాగిరా అని నేను అన్నా జాగిరే. ఓ రెండు లభంగా ముచ్చలు దొరికించుకున్నాడు. కేసీఆర్ జాగిరా అని ఒకడు, ఇదేం దొరానోడు. ఏం దొరైందా నాకు అర్థం. దొరేవాడు దొంగేవాడు. దొరల పాలన అని పెట్టిన అదో పనికి మాలిన లభంగా ముచ్చట. ఎవడు దొర ఎవడు దొంగ నాకు అర్థం కాదు. ఇప్పుడు ఉన్నారా ఇంకా దొరలు? ఓ బదమాషికి దొంగ దొరల పాల. ఏం దొరల పాలన? దానికి ఏమైనా సమాధానం ఉందా మీ దగ్గర? చెప్తారా ఏందో దానికి అర్థమైందో? నీ జాగిరి కాదు, నా జాగిరో కాదో నిజమే. 4 రోజులు అయితే ప్రజలే చెప్తారు కదా. అంతా 15 రోజులు అది ఎందుకు అంత మిడిచిపాడు ఎందుకు? నెల 10 పూట్లు అయితే నీ సంగతి నా సంగతి అంతా తెలిసిపోయాయి. అంత దునుకులాట ఎందుకు దానికి? అంత ఆగమాగం ఎందుకు? సెక్రటేరియట్లో ఆంధ్ర ఎంప్లాయీసు 85-90% ఉన్నారు. ఇది ఇయ్యాల కాదు, మొదటి నుంచి చెప్తున్నాం. రేపు విభజన జరుగుతుంది. సెక్రటేరియట్ తెలంగాణది, దాని నిండా ఆంధ్ర ఉద్యోగస్తుల. తెలంగాణ గుండెకాయ లాంటి తెలంగాణ సెక్రటేరియట్లో ఆంధ్ర ఉద్యోగస్తులు ఉండడానికి నువ్వు సమర్థిస్తావా? దామోదర్ రాజనరసింహ నేను అడుగుతున్నా. అది గుండెకాయ. రేపు అనేక పాలసీలు, ప్రాజెక్టుల రూపకల్పనలు, ప్రాజెక్టుల మంజూరీలు జరిగేటువంటి గా ప్రాంతంలో, గా ఆఫీసులో ఆంధ్ర వాళ్ళు 90%, తెలంగాణ వాళ్ళు 10%. ఇక చూసుకో ఎట్లుంటుందో. అది వద్దు అంటాడు కేసీఆర్. కావాలంటారా కాంగ్రెస్ నాయకులు? చెప్పండి సమాధానం మీరు. ఇంకోటి, అధికారంలోకి వస్తాం, మేమే ఉద్ధరిస్తాం. 41.5 ఏళ్ళు కదా ఈ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పరిపాలించింది. మొత్తం 57-58 ఏళ్లలో 16.5 ఏళ్ళు టీడీపీ, 41 సంవత్సరాలు కాంగ్రెసు. ఇక చూడలేదా మీ పరిపాలన? 4 దశాబ్దాలు చూసిన ప్రజలు దమ్బట్టిపోయి. ఇంకా మీకే ఏమన్నా అధికారం? ఈ మీ ద్వారా పెట్టిన ఎలుగులు చాలని ఇంకా మీకే ఇస్తారు ప్రజల అధికారం. గంతెందుగా ఇప్పుడు ఒక సుతారాయనకు ఇల్లు చదరవాయని ఇల్లప్ప చెప్పిన. ఆయన చదిరిండు. ఆయన ఇల్లు కూలిపోయింది. ఆయన మంచిగా జరగాలి, ఇల్లు కూలిపోయింది. మళ్ళీ మంచిగా వేసుకోవాలి ఇల్లును. అదే మేస్త్రికి ఇస్తామా, ఇంకో మేస్త్రికి ఇస్తామా? ఎవరికి ఇస్తారండి? మిమ్మల్ని ఇల్లు చదవమంటే మీకు చదవ రాలే, మీరు కొంప కూలగొట్టిండ్రు. మీకు పని చేయరాని నాయకులు మీరు. అది గుర్తించింది ఇవాళ తెలంగాణ. అందువల్ల మీకు ఇచ్చే ప్రశ్న లేదు. ఇలా ప్రజలు ఏమనుకుంటారు? తెలంగాణలో కాంగ్రెస్ వాళ్ళకి అధికారం అప్పగిస్తే ఇక గొర్రెల మందకు తోడేలను కావాలి పెట్టినట్టే. మీ చరిత్ర అందరికీ తెలుసు. ఉద్యమం అప్పుడు మీరు ఎక్కడ పండుకున్నారో తెలుసు. కాకి గంగల మునిగినా కానీ హంస కాదు. అయితే అది కాకే ఉంటుంది, హంసనే ఉంటుంది. నేను గంగల మునిగిన నేను పవిత్రమైన కాకి హంస అయితే అది కాదు, కాజాలది. ఇంపాసిబుల్ టాస్క్. ఆయన ఇంకో విషయం కూడా ఇక్కడ వీళ్ళే మొత్తం మంది 100% వీళ్ళు ఇవన్నీ ఒప్పుకున్నదే. వీళ్ళు ఒక్కొక్కరి చరిత్ర ఉన్నది. తెలంగాణ కాంగ్రెస్ నాయకులకు ఉన్న ఉజ్వలమైన చాలా గొప్ప చరిత్ర ఏంటంటే, గాలేరు నగరి 100% అక్రమ ప్రాజెక్టు. దానికి దారి చూపించినోడు పొన్నాల లక్ష్మయ్య, ఇరిగేషన్ మంత్రిగా ఉండి. ఇంకా దానికి పరాకాష్ట ఏంటంటే, ఇక్కడ ఉద్యమం జరుగుతుంటే అక్రమ ప్రాజెక్టు నేను తెచ్చినా అని చెప్పి అహంకారంతో రఘువీరారెడ్డి విజయయాత్ర ప్రారంభించాడు. తెలంగాణ ప్రజలు నేను మలుపుకొత్తాను చూడు, బేసిన్లో ఉన్న నోట్ల మట్టి కొట్టి నాన్ బేసిన్లో ఉన్న అనంతపురాన్ని నీళ్ళు తెస్తున్న కృష్ణ నుంచి అని తెలంగాణ నోట్లో మట్టి కొట్టి తరలించకపోయే అక్రమ నీళ్లకు ఆయన పాదయాత్ర మొదలు పెడితే మంగళారతి పెట్టింది ఎవరండి? డీకే అరుణ. ఇదే పొన్నాల లక్ష్మీ వేయండు. శబ్బాష్ బిడ్డ,
నేను కావాలి కాసిన నువ్వు బాగా దొంగతనం చేసినావు అని. పోలే మీరు మీ ఫోటోలు లేవా? చూస్తారా? టీవీ విజువల్స్ చూపించమంటారా? ఇవన్నీ ఉన్నాయి, చరిత్ర మీది. ఇలా కేసీఆర్ ఒక మాట అంటే దాని మీద మిరిసిపడి ఎగిరిపడి దుంకిపడి ఏం మాట్లాడుతున్నా? నేను డెఫినెట్గా మాట్లాడతా, సత్యదాగా మాట్లాడతా. తెలంగాణ ప్రజల ప్రయోజనాల గురించి ప్రపంచంలో ఏ శక్తి కూడా కేసీఆర్ని ఆపలేదు. 100% మాట్లాడతా, 100% తెలంగాణ న్యాయం జరిగేదా కొట్లాడతా. ఎస్, ఐఎమ్ రీటరేటింగ్ వన్స్ అగైన్, మళ్ళీ చెప్తున్నా, बार बार बोलूँगा, 1000 बार बोलूँगा, कोई डरने की जरूरत नहीं. తెలంగాణకు న్యాయం ఏది ఉంటే దాన్ని 100% చెప్తా, చెప్పి తీరుతా. మీ పిట్ట బెదిరింపులకి ఎవడు భయపెట్టో లేడు. మీ గోకాసులు మీరు లెక్కన జాగ్రత్త, ప్రజలు గమనిస్తున్నారు. అనవసరంగా నోరు బారేసుకోకండి. చాతనైతే తెలంగాణ ప్రజల పక్షాన నిలబడండి, పోరాటానికి కలిసి రండి. కానీ అనవసరంగా అవాకులు చెవాకులు పేలితే ఇక్కడ ఎవరు కూడా చేతులు ముడుచుకొని కూర్చోలేరు. మీరు సమీపంలో కూడా లేరు. అధికారం కాదు, అధికారం పగటికాళ్ళు అంటున్నారు మీరు. చాలా దూరంలో ఉన్నారు. మాకు కూడా ఉన్నాయి ఇంటర్నల్ సర్వీస్. వీఆర్ ఆల్మోస్ట్ టచింగ్ 2/3 మెజారిటీ. వీఆర్ గోయింగ్ టు టచ్ 2/3 మెజారిటీ ఇన్ తెలంగాణ రీజన్. అది ఎమ్మెల్యేల సంఖ్య కావచ్చు, ఎంపీల సంఖ్య కావచ్చు. మోర్ దాన్ 2/3 టీఆర్ఎస్ ఇక్కడ అధికారంలోకి రాబోతూ ఉంది. మేము చెప్పిన పనులన్నీ ఖరాఖండిగా అమలు చేసి చూపిస్తాం. త్వరలోనే మా మేనిఫెస్టో కూడా బయట విడుదల చేస్తాం. అద్భుతంగా చేసి చూపిస్తాం. ఏమేం చేయాలో వాటన్నిటి కూడా చేసి చూపిస్తాం. వచ్చేది జయనామ సంవత్సరం. తెలంగాణ ప్రజలకు అంత జయమే, విజయమే, జయధ్వానమే. వచ్చే మార్చి 31 నుంచి ఈ నరకాసురుల బాధ అంతా పోతుంది మాకు. జయనామ సంవత్సరంలో అద్భుతంగా తెలంగాణ బిడ్డలు, తెలంగాణ ప్రజలు తమ సొంత రాష్ట్రంలో స్వేచ్ఛావాయువులు పీల్చుకుంటూ ఆత్మ గౌరవంతో తల ఎత్తుకొని అద్భుతంగా ముందు కొనసాగుతారు. మీరు దీన్ని సమర్థిస్తున్నారని మళ్ళీ ఒకసారి అడుగుతున్నా. ఉద్యోగులకు ఆప్షన్లు ఉండద్దు అని నేను అంటున్నా. నేను సుప్రీంకోర్టుకు కొట్లాడతా. రీజన్స్ ఉన్నాయి నాకు. ఏపీ భవన్ను పంచద్దు, జనాభా నిష్పత్తిన ఏపీ భవన్ మా జాగీరు, తెలంగాణ ప్రజల జాగీరు. అది మా నిజాం మాకు ఇచ్చిన ఆస్తి. అది మాకే ఉండాలని నేను అంటున్నా. మీరు కలిసి వస్తారా రారా, కొట్లాడతారా లేరా? నేను ఢిల్లీలో చెప్పిన వి విల్ గో అండ్ ఫైట్ ఇన్ ద సుప్రీం కోర్ట్. ఏపీ భవన్ పంచడానికి వీలు లేదు, మేము ఖచ్చితంగా చెప్తున్నాం. ఉద్యోగులకు కూడా ఆప్షన్లు ఉండడానికి వీలు లేదు, కడదాకా పొట్టాడతాం. అక్రమ ప్రాజెక్టులు ఏవైతున్నాయో మళ్ళా చెప్తున్నా. ఆంధ్రాలో నిర్మించిన అక్రమ ప్రాజెక్టు, ఇది రావాలి. ఇది కట్ చేసి చూపించడు కాదు ఆంధ్ర మీడియా అని చెప్తున్నా. ఆంధ్రాలో నిర్మించబడ్డ అక్రమ ప్రాజెక్టులు ఏవైతున్నాయో వాటికి నీళ్లు పోనీయమని చెప్పిన ఎట్టి పరిస్థితులలో పోనీయం. బేసిన్లో ఉన్నటువంటి హక్కులతో కూడినటువంటి మా ప్రాజెక్టులకు నీళ్ళు వచ్చిన తర్వాతనే మిగిలితే ఆ అక్రమ ప్రాజెక్టులకు తీసుకుపోవచ్చు. కానీ మా నిండే వరకు మమ్మల్ని నిండబెట్టి అక్రమాన్ని నీళ్ళు తరలిస్తాంటే మాత్రం మేము ఒప్పుకునే ప్రసక్తే లేదు. వీఆర్ నాట్ గోయింగ్ టు యాక్సెప్ట్. తెలంగాణ ఖచ్చితంగా స్పెషల్ స్టేటస్ రావాలి, స్పెషల్ స్టేట్ కేటగిరీ రావాలి. ఎందుకంటే ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియానే ఇక్కడ 8 జిల్లాలు బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్ అని ప్లానింగ్ కమిషన్ అధికారికంగా ప్రకటించింది. దేశంలోని 600 జిల్లాలు వెనుకబడిన ప్లానింగ్ కమిషన్ ప్రకటిస్తే అందులో తెలంగాణ 8 జిల్లాలు చేరి ఉన్నాయి. కాబట్టి వీ హ్యావ్ ఆల్ ద ఎలిజిబిలిటీ. మాకు ట్రైబల్ పాపులేషన్ ఎక్కువ, ఇడా వీకర్ సెక్షన్ పాపులేషన్ 80% ఉంటుంది. కాబట్టి తెలంగాణకు ఎలిజిబిలిటీ ఉంది. అది కూడా మేము సాధించేదాకా పోరాటం చేస్తాం. గంతెందుకు పొన్నాల లక్ష్మయ్య గారు, మీ మొత్తం తెలంగాణ కాంగ్రెస్ నాయకులకి 2-3 పనులు చేసుకురారు. అదే 2-3 పనులు నేను ఎక్కువ చెప్ప. స్పెషల్ కేటగిరీ ఒకటి తీసుకురండి, ఒక నేషనల్ ప్రాజెక్ట్ తీసుకొని రాని. గవర్నమెంట్ ఇప్పుడు కూడా మీదే ఉంది కదా, ప్రధానమంత్రి ఉన్నాడు కదా, దాన్ని ఇప్పుడు ఎవరు ఆపరు కదా. ఒక స్పెషల్ తీసుకురాండి. ఏపీ భవన్ మనది, మనకే ఉండేటట్టు చేసుకురాండి. ఉద్యోగులకు ఆప్షన్లు వద్దు, నేటివిటీ ప్రకారం బొమ్మని తీసుకురాండి. పోలవరం డిజైన్ మార్చమంటాం. పోలవరం ఆపమంటే మేము నీళ్ళు వద్దంటలేము. ఆంధ్రాకు నీళ్ళు తీసుకుపోండి. మాకు తెలుసు శబరి నది వచ్చి కలిసిన తర్వాత వచ్చే నీళ్ళు ఏవైతుంటాయో అవి ఆంధ్ర ప్రాంతీయులు వాడుకోవాల్సిందే. తెలంగాణ మేము వాడుకోలేము కూడా. అవి మేము ఎంత వాడుకున్నా ప్రాణహిత, ఇంద్రావతి నీళ్ళు ఎక్కువ వాడుకోగలుగుతాం. శబరి కాడ నుంచి తక్కువ క్వాంటం మేము తీసుకుంటే మిగిలిన ఎక్కువ క్వాంటం అంతా ఆంధ్రాకు పోవాల్సిందే. ఆంధ్ర ప్రజలు వాడాల్సిందే. మేము వద్దని అనం. అక్కడ మాకు మూర్ఖత్వం లేదు.
కానీ దాని డిజైన్ మీదనే మాకు అబ్జెక్షన్ ఉంది. ఏం శరారత జబర్దస్తా పోలీసులను పెట్టి కడతారని కట్టలేదండి. 600 మంది సాయుధ పోలీసులను పెట్టి జబర్దస్తిగా పొలిచింతలు కడుతుంటే ఆ సమయంలో ఇరిగేషన్ మంత్రి పొన్నాల లక్ష్మి మాట్లాడడానికి కూడా సిగ్గుపడాలి. ఇలా పెద్ద నోరు పెట్టుకొని కేసీఆర్ మీద మాట్లాడతావా? ఇది నీ చరిత్ర కాదా? పులిచింతలకు జబర్దస్తిగా 600 మంది సాయుధ పోలీసులను పెట్టినాడు, ప్రజాభిప్రాయం కూడా తీసుకున్నాడు. నీ సాక్షిగా జరగలేదా ఆ అక్రమం, ఆ దుర్మార్గం? ఇక నువ్వు కేసీఆర్ మీద మాట్లాడతావా? జాగ్రత్త. మంచిగా మాట్లాడితే మేము కూడా మంచిగానే ఉంటాం, హెల్తీగా మాట్లాడితే మేము కూడా హెల్తీ క్రిటిసిజం ఇన్వైట్ చేస్తాం. కానీ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే ఒక్కటంటే 100 అంటాం. మాకు అనడానికి తక్కువేం లేదు, మేము నిటారు నిలబడను. థ్యాంక్ యూ. ఈ సబ్జెక్ట్ ఓన్ సార్ తర్వాత మాట్లాడుకుందాం. రోస్టర్ ఖచ్చితంగా ఉండాల్సిందేనండి, రోస్టర్ కోసం ఇబ్బంది లేదు. రిజర్వేషన్ రోస్టర్ అది రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించాల్సిందే, దట్ వి అగ్రి. కానీ నేను చెప్పినప్పుడు ఎట్లా జస్టిఫై అయితే చెప్పు రాహుల్. ఇఫ్ ది సెక్రటరియట్ ఈజ్ డివైడెడ్ యాజ్ ఇట్ ఈస్ ఇన్ పాపులేషన్ బేసిస్, మెజారిటీ % ఆఫ్ ఎంప్లాయీస్ ఆర్ గోయింగ్ టు బి ఆంధ్రాస్ ఇన్ తెలంగాణ సెక్రటరియట్. ఈజ్ ఇట్ యాక్సెప్టబుల్ టు ఎనీ తెలంగాణ పర్సన్? ఎట్లా యాక్సెప్ట్ చేస్తాం? డైజెషన్ అయితే తప్పని మనకు అది ఏ విధంగా ఒప్పుకోవాలి? నేను అడుగుతున్నది ఏందో వీళ్ళకి అర్థమైతే లేదు. ఫండమెంటల్ పాయింట్ ఏంటంటే ఏపీ భవన్, ఇప్పుడు ఒక ఏపీ భవన్ ఉదాహరణ చెప్తున్నాను నేను. 200 మంది ఉద్యోగస్తులు ఏపీ భవన్ ఉంటే 3 రానండి తెలంగాణ వాళ్ళు, ఓన్లీ 3 మెంబర్స్. మిగిలిన ఎంప్లాయీని నువ్వు తీసుకోవాలంటే ఇప్పుడు నేను ఎందుకు తీసుకోవాలి నాకు అర్థం కాదు. ఇక నా నిరుద్యోగ యువకులకు ఎప్పుడు రావాలి నా ఉద్యోగాలు? ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు పోవాలి, తెలంగాణ కూడా ఉన్నాయి మా ఉద్యోగాలు. అట్లా ఒప్పుకుంటాం మేము? సెక్రటరియట్ తెలంగాణది, దాంట్లో 70% ఆంధ్ర ఉద్యోగస్తులు ఉంటే ఎంత ఘోరంగా ఉంటుంది అది? ఇక ఉద్యమానికి అర్థం ఏముంది? వీ డోంట్ యాక్సెప్ట్ దట్, వీల్ ఫైట్ టిల్ ద లాస్ట్. అందుకే నేను తెలంగాణ ప్రజలకు చెప్పేది, పంచాయతీ అయిపోలేదు. ఖచ్చితంగా 16-17 ఎంపీలు తెలంగాణలో ఉన్న ఎంపీలని మనం గెలిస్తే తప్ప, కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా డామినేట్ చేసే పద్ధతి ఉంటే తప్ప తెలంగాణ సమస్యలు తీరయి. జాగ్రత్త. ఎవరు చూసి భ్రమల పడితే కాదు. తెలంగాణ మన బతుకు తెరువు ముందు చూసుకోవాలి మనం. ఇలా తెలంగాణ కర్తవ్యం ఏందో, మన బతికేందో మనం ముందు చూసుకుందాం, భారతదేశం సంగతి తర్వాత. అసలు మన కొంపసాకకుండా మిగతా ఆలోచించవచ్చు. కేంద్రంలో ఏ ప్రభుత్వం, కేంద్రంలో రాబోయేది సంకీర్ణ ప్రభుత్వమే, ఏకపాటి ప్రభుత్వం రాదు. కాబట్టి ఉన్న ఎంపీలని మనం గెలిస్తేనే, ఆ శక్తి మనకు ఉంటేనే రేపు ఈ ఆంధ్ర రాక్షసులతో కొట్టగలుగుతాం, లేకపోతే కష్టమవుతుంది. వీళ్ళని నమ్ముకుంటే ఈ కాంగ్రెస్ వాళ్ళు, వీళ్ళు వాళ్ళకి తాబేదారులు, ఇక్కడ వాళ్ళ ఏజెంట్లే తప్ప, వాళ్ళ కొమ్ము కాస్తారు తప్ప మన ప్రయోజనాల కోసం నిలబడ్డలు కాదు. ఎందుకంటే వీళ్ళు అలవాటు అయినారు, వాళ్ళ మోసేది నీళ్ళు తాగడానికి వీళ్ళు బాగా అలవాటు పడ్డారు. దశాబ్దాల తరబడి బానిస మనస్తత్వం అలవాటు చేసుకున్నారు. వీళ్ళు కొట్టాడలేరు. నిన్న కనబడుతుంది కదా స్పష్టంగా. నేను మాట్లాడిన ఏం అపవిత్రం అనిపించింది వీళ్ళకి, నాకు అర్థం కాదు. తప్ప అని నేను మాట్లాడింది. ఎందుకు నన్ను నిందిస్తున్నారు వీళ్ళు? ఆర్డినెన్స్ని ఒప్పుకొని వచ్చిన, వాళ్ళు ఒప్పుకొని వచ్చారు పాపం. నేను ఒప్పుకొని రాలే. మీ సాక్షినే కదా నేను లెటర్ ఇచ్చింది, ప్రెస్కే కదా నేను రిలీజ్ చేసింది. నేను పోకముందు రాయాలి లెటర్ కానీ ప్రైమ్ మినిస్టర్కు, ఢిల్లీకి పోకముందు రాసిన, ఢిల్లీకి పోయి లెటర్ ఇచ్చిన. చివరికి తెలంగాణ బిల్లు పాస్ అయినాక కూడా ఇచ్చేసాం మేము, ఇవి చేయరు మాకని చెప్పి. వైల్ కమింగ్ బ్యాక్ ఐ మెట్ ద ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్. ఒకటి కూడా ఇన్లే మాది. ఈయన కూడా చేసిన వాళ్ళు ఈ తెలంగాణ కాంగ్రెస్ వాళ్ళు క్యా కూర్చునే వద్ద సబ్ దేదో అని. రాయల తెలంగాణకు ఒప్పుకున్నది వీళ్ళే, మేము కదా, మేము రోడ్ల మీద కలిసి కొట్లాడితే కదా బంద్ అయింది. ఢిల్లీలో ఒప్పుకున్నారు తెలంగాణ కాంగ్రెస్ వాళ్ళు. 15 ఉమ్మడి రాజ్యం ఒప్పుకున్నది కూడా ఈ భక్తులే. ఇవ్వండి. ఇప్పుడు ఇంకో మాట నేను స్పష్టంగా చెప్పాల్సుకుని, ఇక్కడ
చాలామంది కొన్ని పత్రికలు తప్పుడు వార్తలు కూడా రాస్తున్నాయి. వాళ్ళకు తెలిసి కావాలని రాస్తారో అజ్ఞానంతో రాస్తారో నాకు తెలియదు. ఎస్ఆర్సీ యాక్ట్ ఏం చెప్తుందంటే ద ఎస్ఆర్సీ యాక్ట్ ఈజ్ వెరీ క్లియర్. పంపకాలు ఎప్పుడు జరగాలి? ఇప్పుడు గవర్నర్ గారు కానీ ఇంకోళ్ళు కానీ పంచలేరు. ఇప్పుడు సెక్రటరీలో జరుగుతున్న తతంగం ఏంది? పంపకాలు జాలవు. దట్ ఈస్ ఇంపాసిబుల్. పంపకాలు ఎట్లా ఉండాలి, ఏం ఉండాలనే దానికి ప్రాతిపదిక మంచి చెడ్డలు చూస్తున్నారు తప్ప పంపకాలు అఫీషియల్గా జరగాయి. ఎందుకు? అఫీషియల్ పంపకాలు ఎప్పుడు జరుగుతాయి? ఓన్లీ ఆఫ్టర్ June 2, నాట్ బిఫోర్ June 2. ఎందుకంటే రెండు రాష్ట్రాలు ఉండాలి, రెండు రాష్ట్రాలకు రెండు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు ఉండాలి, ఉభయ ప్రాంతాలకు ముఖ్యమంత్రులు ఉండాలి, గవర్నమెంట్లు ఉండాలి. అప్పుడు ఏ స్టేట్కు ఏ అబ్జెక్షన్ ఉన్నా సెంట్రల్ గవర్నమెంట్ ఇంటర్వ్యూని డిస్పోజ్ చేస్తుంది. కొన్నేమో మ్యూచువల్ అంగీకారంతో జరుగుతాయి. చాలా వరకు పంపకాలు మ్యూచువల్ అండర్స్టాండింగ్తో చేసుకుంటారు. ఏవైతే రెండు రాష్ట్రాల మధ్య ఒప్పందంతో పంపకం అవుతుందో అక్కడ ఇరిటేషన్ లేదు. కానీ ఏ అంశంలోనైనా సరే ఏ ఒక్కరికి అబ్జెక్షన్ ఉన్నా, అది ఆంధ్ర వారికి కావచ్చు, తెలంగాణ వారికి కావచ్చు, అబ్జెక్షన్ ఉంటే అది ఆగిపోతుంది. ఇమీడియట్గా కేంద్ర ప్రభుత్వం ఇంటర్వ్యూని డెసిషన్ చెప్తుంది. కాబట్టి పంపకాలు జరుగుడు అనేది ఇప్పుడు జీరో. ఒక ఉద్యోగి పంపకం కాదు, ఒక ఆస్తి పంపకం కాదు, ఎట్లా పంచచ్చు అనే దానికి కొన్ని మాడ్యూల్ తయారిస్తారు వీళ్ళు, అంతే. ఇప్పుడు సెక్రటరీ జరిగే తతంగం అంతే, జస్ట్ లైక్ దట్. ఎట్టెట్ట పంచచ్చు, ఏమేమి పంచచ్చు, టైం ల్యాప్స్ కాకుండా ఎన్నికల లోపే దానికి ప్రాతిపదిక సిద్ధం చేసి పెడితే రేపు వచ్చే ముఖ్యమంత్రులు, వచ్చే చీఫ్ సెక్రటరీలు ఈజీగా చేసుకుంటారనే పద్ధతి చేస్తున్నారు తప్ప ఇప్పుడు ఏం పంపకాలు అయితే లేవు. రేపు ఏది కూడా బోనీయం, ఏ ఒక్కటి కూడా బోనీయం. ఖచ్చితంగా రేపు వచ్చేది టీఆర్ఎస్ ప్రభుత్వమే. ఈ పంపకాల అన్యాయం జరగద్దంటే కూడా ఈ కాంగ్రెస్లతో కాదు, తెలంగాణ ప్రజలకు తెలుసు. అది ఎవరు గవర్నమెంట్లో ఉంటే కాపలా కుక్కలా ఉండి పనిచేస్తారో తెలుసు తెలంగాణ ప్రజలకు. ఇంకోటి చెప్తున్నా నేను, చంద్రబాబు నాయుడు కూడా ఈ మధ్య జోరుగా మాట్లాడుతున్న ఆడోటి, ఆయన కూడా తెలంగాణ అధికారంలోకి వస్తాడు. ఇంతకన్నా అధ్వానం ఇంకోటి లేదు. అదైతే జోక్ ఆఫ్ ద మిలీనియం. ఎస్, జోక్ ఆఫ్ ద మిలీనియం. ఏం చెప్పాలి మరి? చంద్రబాబు నాయుడు, నీ చరిత్ర అంత ఉన్నది నా దగ్గర, వస్తాంది రేపు టీఆర్ఎస్ గవర్నమెంట్, కాసుకో, కక్కిస్తాం నువ్వు చేసిన అక్రమాలన్నీ. ఇంతకుముందు స్టేలల్లా, కోర్టు కేసులల్లా తమాషా చేసి తప్పించుకున్నావు. కానీ తెలంగాణలో నువ్వు అమ్మిన భూములు, నువ్వు కూడబెట్టిన ఆస్తులు, ఇలా నీకు, నీ కొడుకు, నీ హెరిటేజ్ కంపెనీ మీద హైదరాబాద్ ఎన్ని పేర్లు ఉన్నాయో వాటన్నిటిని కక్కిస్తాం, డెఫినెట్గా కక్కిస్తాం. వీళ్ళుంటే ఎవరికి బాధ లేదు. ఇప్పుడు ఎందుకు భయం? భూదాన భూములు ఎవరైతే కబ్జాలు పెట్టినరో వాళ్ళ బండారం బయట పెడతాం. చంద్రబాబు, నీ జమానాలు నువ్వెంత దారాదత్తం చేసినావో నీ చరిత్ర కూడా బయట పెడతాం. గురుకుల ట్రస్ట్ భూములు గుటకాయ స్వాహ చేసింది ఎవరో వాళ్ళ చరిత్ర కూడా బయట పెడతాం. దానిలో నీ పాత్ర కూడా ఉంది. చంద్రబాబు నాయుడు వస్తావు, నువ్వు కూడా బయటకు వస్తావు. ఈసారి తప్పించుకోలేవు. కొంతమంది జైలే. నీ పీరియడ్లో కూడా వక్ఫ్ భూములు ఎన్ని నువ్వు కరగనాకినవో ఆ చరిత్ర అంత ఉన్నది. దాన్ని కూడా ఎక్స్పోజ్ చేస్తాం, బయట పెడతాం. తెలంగాణ గవర్నమెంట్గా నేను లాగుతాం, నీ చరిత్ర అంతా తీసి చూపిస్తాం. నీ ఐఎంజీ భూముల వ్యవహారం, నువ్వు ఇందుకు కేటాయించిన వ్యవహారం, వివిధ కంపెనీలు నువ్వు కేటాయించిన 1000 ఎకరాల భూములు, దాన్ని నువ్వు కొట్టేసిన డబ్బులు అన్నీ కూడా కక్కిస్తాం. దాన్ని ఏం అది లేదు. ఆ భయమే కదా మీకు ఇప్పుడు. కేసీఆర్ ఉండద్దని భయం ఏంది మీకు? థ్యాంక్ యూ.